గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోర్ట్స్ సిస్టర్స్. ఈరోజు మా మమ్మీ చికెన్ సూప్ చేయబోతుంది. లెట్స్ సీ. ఆనియన్స్, వీటికి నూనె ఎక్కువ పట్టదండి, కొద్దిగా 1 స్పూన్ వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, క్యారెట్, అల్లం, వెల్లుల్లి ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా. ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీకు ఈరోజు సర్ప్రైజ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ మాకు పెరిగారు. 14 సబ్స్క్రైబర్స్. మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. 5 నుంచి 14 మందికి వచ్చారండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. అలానే లైక్ చేసేయండి, కమెంట్ పెట్టండి. వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలండి లైట్గా. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో వాటర్ పోసుకోవాలండి. ఇదిగో చికెన్ ముక్కలు ఉడకపెట్టుకున్నానండి ముందే. నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో పెద్ద పెద్ద ముక్కలు వేసుకోకూడదమ్మా. చిన్నవి ఇంకా చిన్నవి కోసుకుంటారు, మనం అంటే వేసేసుకున్నాం. మనకి పెద్దగా కావాలని ఇదిగోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇదిగోండి వాటర్, మనకి కావాల్సిన నీళ్ళు పలుచగా రావాలి కదా, ఉడకాలండి. ఇది క్యారెట్ ఇవన్నీ అంటే సూప్ లాగా రావాలి కదా నీళ్ళుగా. మిక్సింగ్ నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి, ఉయ్యల్లాగా అటు ఇటు వెళ్ళిపోయింది నేను కలిపితే. ఇదిగోండి ఎన్ని కప్స్ పోసామమ్మా? ఇదిగోండి దీంతో 2 పోసానండి లోటాతోని. ఇలాగా ఆయిల్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇదిగోండి ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాం మమ్మీ. ఇవి కూడా వేసి మరిగించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చండి. వీటిలో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇవ్వండి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసింది మా మమ్మీ. సూప్లో స్ప్రింగ్ ఆనియన్స్ బాగుంటాయి కాబట్టి వేసుకున్నాము. వాటిని బాగా మరిగించుకోవాలండి. అమ్మ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నా పర్లేదా? వేసుకోపోయినా మన దగ్గర ఏముంటే అవేనండి. మా మమ్మీ సాంబార్కి తెచ్చుకుంది ఫ్రెండ్స్. ఇందులో వేసుకోవాలంటే వేసుకున్నాను. వంటలు పెట్టక చాలా రోజులు అయిపోయిందండి. కమెంట్ చేయండి ఎలాగున్నారు ఏంటి. మా క్రిస్మస్ ప్రేయర్స్ వల్ల లేట్ అయిపోయి వంటలు పెట్టుకోవట్లేదండి. మేము ఎన్నింటికి వస్తున్నాం అనుకున్నాం? 12:30కి అలా వస్తున్నాము ప్రేయర్స్ నుంచి. ఈ 10 డేసేనండి ఆ ప్రేయర్లు ఉంటాయి, క్రిస్మస్ కదా. ఇదిగోండి ఇలా మరిగించుకోవాలి. సరిగ్గా పెట్టు. గ్రౌండ్కి వెళ్ళారండి, గ్రౌండ్కి వెళ్ళి వచ్చేవాటి లేట్ అయింది. ఇదిగోండి వీటిని ఇలా మరిగించుకోవాలి బాగా. సాల్ట్ వేసానండి 1 చెంచా. మీరు రుచిని సరిపడి వేసుకోండి. ఇప్పుడు పెప్పర్, ఇదిగోండి మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మీకు ఇక్కడ ఫోన్లో వైట్గా కనబడుతుంది. ఇక్కడ ఫోన్లో చాలా వైట్ కనబడుతుంది. ఇక్కడేమో చాలా మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారండి 4 రోజులు క్రిస్మస్ దాకా. 4 days ఫ్రెండ్స్. సాటర్డే మాత్రం మాకు సెలవు ఇవ్వలేదు. అదేంటో. ఇదిగోండి ఇలా మరిగించుకోవాలి. అదే మరిగిపోద్ది. పీక్
ఇంకోండి ఇలాగా అయిపోయింది సూప్, పైన నురగలాగా వచ్చింది సైడ్. అది చికెన్ అన్నీ వేసాం కదా. ఇదిగోండి నేను చికెన్ ముందే ఉడకబెట్టుకున్నానండి. దాల్చిన చెక్క లవంగం వేసుకొని కొద్దిగా బాగా ఉడికించుకొని ఇదిగోండి ఇలా సూప్గా చేసుకోవాలి. ఉడకబెట్టుకొని పీసెస్, ఇందులో క్యారెట్ ఉల్లిపాయ ఇందాక చూపించా కదండి, అలానే ఉప్పు సరిపోయిందిలే చూస్తావా? కారంగానే ఉందా? ఘాటుగానే ఉంటుంది. ఇందులో ఏ కారం వేయట్లా. కొద్దిగా బాగుంటుందండి. జలుబు తలనొప్పి ఏమైనా తగ్గిపోతుంది. ఇది లైట్గా చేసుకుంటే. ఇదే కాదండి, స్వీట్ కార్న్ సూప్ కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా చికెనే అని కాదు, మన దగ్గర ఉందని కొద్దిగా వేసానండి. మొన్న సండే తెచ్చుకున్నాం అందుకే. మొన్న కాదు, నిన్నే సండే అండి. సంచుకొని ఇలాగ ట్రై చేస్తున్నాను. నాకు తెలిసిన విధానంలో చేసుకుంటానండి. ఏదన్నా నాకు మొన్నకి నిన్నకి తేడా తెలియదు, అందుకే. ఇదిగోండి బాగా మరిగించుకోవాలి. ఇవి చిక్కగా రావాలంటే కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదండి, దాన్ని ఇదిగోండి ఒక స్పూన్ తీసుకొని ఇలా వాటర్గా కలుపుకోండి. కార్న్ ఫ్లోర్ని మనకు కొట్లో దొరికిద్దండి. 100 గ్రాములు 50 గ్రాములు తెచ్చుకోవచ్చు, ఒక ప్యాకెట్ అయినా. దాన్ని దీంట్లో వేసుకోవడమేనండి. ఇందులో మిరియాల పొడి ఉంటే ఘాటుకు బాగుంటుందండి. ఇంకేంటండి పండగల విశేషాలు, ఎలా ఉన్నారు ఏంటి? ఏం వేసావు ఇప్పుడు? కొద్దిగా లైట్గా మసాలా వేసారండి, గరం మసాలా కొద్దిగా. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి. గుడ్డు వేసుకుంటారండి, గుడ్డు ఏంటో మరి మనకు అంతగా గుడ్డు పడదు. పులుసు చేసుకున్నప్పుడే తింటాం. నాకేంటి నచ్చదండి దాని మీద, అందుకని కొంచెం పైన స్ప్రింగ్ ఆనియన్స్. ఇంకంతా అయిపోయిందా? మరిగిపోయింది. కారమే వేయక్కర్లేదు. కారం అక్కర్లే, ఇంకెందుకు. ఇందులోనే పచ్చిమిర్చి వేసానండి, అల్లం వేసాను ముక్కలుగా కట్ చేసి, మిరియాల పొడి వేసుకున్నాము. ఇంకా సూప్ అంటే ఇంతేనండి. సాల్ట్ అది వేసుకొని వేడివేడిగా తాగేయటమే. చల్లగా తాగితే బాగోదు. వేడి మీద తాగాలండి, చల్లగా తాగితే స్మెల్ వచ్చినట్టు ఉంటుంది, అందుకని. ఫ్రెండ్స్ ఇంకొంచెం కరివేపాకు వేసాం మమ్మీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కార్న్ ఫ్లోర్ నీళ్ళు వేసేస్తున్నాను. ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలా ఏంటి? పోయంగానే అయిపోయింది. ఇది చిక్కు పడుతుందండి, అలానే స్మెల్ కూడా బాగా వస్తుంది. హాయ్ గాయ్స్, మా పెద్దమ్మాయి వచ్చిందండి ఇప్పుడే. హోంవర్క్స్ ఇచ్చారు గాయ్స్. గ్యాస్ వీడియోస్ పెడతారండి. మీరు ఇప్పుడు దాకా మమ్మల్ని తీసుకొచ్చి ఇంత దూరం వరకు చాలా థ్యాంక్స్ అండి. కొత్త కొత్త వంటకాలు ట్రై చేసి పెడతాం. పాడు వంటలు కూడా ట్రై చేసుకుంటాం. పాడు వంటలు కాదు, సెలవులు కదండి, చక్రాలు వేద్దాం అనుకుంటున్నాం. చూసుకొని టైం చూసుకొని వేస్తానండి. మేము ఇద్దరం కలిసి గులాబ్ జామ్ చేస్తాం. అది గులాబ్ జామ్ అవుతుంది ఫ్రెండ్స్, అవి బుల్లెట్లు అవుతాయి. మేము అలానే ఒకసారి చేసాము, ఇంకా చెప్పాల్సలేదండి. ఇదిగోండి ఇలాగ చిక్కపడిపోతుందండి. ఇదిగోండి టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చిందండి. కొద్దిగా ట్రై చేసుకోండి. ఓ 1/2 కిలో చికెన్ తెచ్చుకోకపోయినా పర్లేదు, అందులో 4 ముక్కలు 2 ముక్కలు విడిగా ఉంచుకొని బోన్లెస్వి. నేను ఎప్పుడు చేయనండి, ఇదే ఫస్ట్ టైం చేయడం, ట్రై చేసా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటమ్మా ఇప్పుడు మన రోజులో గణపతి పప్ప మూలి అంటున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు, మనం కలిపేద్దాం మొత్తం అంతా నేనే. దానికి అరగబాకు నువ్వు. లాస్ట్లో వచ్చి హడావిడి చేస్తుందండి మా అమ్మాయి. కొంచెం ఉప్మా పొడి వేస్తే ఉప్మా అయిపోయింది. ఉప్మా పొడి కాదు, ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ, ఉప్మా పొడి అంట.
కొత్తగా కనిపెట్టింది మాకు ఉప్మా పొడి, అందరూ అదే అండి. ఏది తాగు. అయిపోయిందా? మాకు చికెన్ కూరలో ఉన్నట్టు ఉండాలండి, పెద్ద పెద్ద ముక్కలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్. చికెన్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే బాయ్.